హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో మంచి స్నాక్స్ చేసి సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్ చేసి చూపెడతాయి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్తో పెద్ద గ్లాస్ నీళ్లు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టిన ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ఆ నీళ్ళల్లో వేసి తీసేద్దాం. ఎందుకంటే పురుగు ఏమన్నా పుచ్చు ఉంటుంది కదా, అది పోతుంది అన్నమాట. ఇక ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు తురుముకోవాలి కదా, అందుకని పెద్ద పెద్ద ముక్కలు ఇట్లా అన్నీ ఇలా తీసుకోవాలన్నమాట. చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు, ఇట్లా తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే వీటిల్లో కనిపించని పురుగు పుచ్చుంటుంది కదా, అవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. వేడి నీళ్ళలో వేసి తీర్చే నీళ్ళు మసిలినాయి కదా, ఇప్పుడు గ్యాస్ కట్టేసి ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాం. కిందకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఈ నీళ్ళలో వేసేసుకున్నాం. 1 నిమిషం పాటు వేసేసుకొని ఈ వేడి నీళ్ళల్లో ఇదే విధంగా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసినాం అనుకో, నీళ్ళల్లో పుచ్చు పురుగు అంతా పోతుంది అన్నమాట, క్లీన్ అయ్యి. ఈ విధంగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా, ఇగో 3 పచ్చిమిర్చి కట్ చేసిన, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర వేసుకున్నాం, కొద్దిగా ఇగో జీలకర్ర కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు కూడా సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఈ విధంగా సన్నగా తరిగి పెట్టిన, ఇప్పుడు అది తీసేసుకొని తురుముకొని చేసుకుందాం. ఇది తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. వేడి నీళ్ళలో నుంచి తీసి బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తురుముకుందాం. ఇట్లా దీంట్లోనే తురుముకుందాం అన్నమాట. ఇట్లా అన్నీ ఈ విధంగా తురుముకుందాం. ముక్కలన్నీ సన్నగా వచ్చేది బాగుంటుంది అన్నమాట. మనం కాలీఫ్లవర్ కట్ చేసుకునేటప్పుడే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ తురుముకోవటానికి చిన్న చిన్న ముక్కలు అయితే కుదరదు, పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగా తురుముకోవచ్చు ఈజీగా. చూడండి, ఈ విధంగా సన్నగా తురుముకున్నాం కదా, ఈ విధంగా ఇది ఈ తురిమిన కాలీఫ్లవర్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇగో 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఇదిగో కొత్తిమీర కొద్దిగా, ఇగో పెద్ద సైజు ఉల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోయినంత సాల్ట్, సరే 1 చిటికెడు దోసల సోడా. ఇదంతా ఇట్లా కలుపుకుందాం. ఈ గరిటె ఉంది కదా, ఈ గరిటెతో 2 గరిటెలు గోధుమ పిండి వేసుకుందాం. సరిపోతుంది. గోధుమ పిండి కదా, గోధుమ పిండి కొద్దిగా వాటర్ పోసుకుందాం, సరిపోయాను. ఇట్లా ఈ కాలీఫ్లవర్కు ఈ మనం వేసిన ఈ ఉల్లిపాయలకు వీటన్నిటికు సరిపోయేంత గోధుమ పిండి వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇట్లా కలిపేటప్పుడు మిస్ అయ్యి నీళ్ళు పడ్డాయి అనుకో ఎక్కువగా, కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చనే ఈ స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఇంత జోరుగా కలుపుకుంటే సరిపోతుంది, గట్టిగా లేకుండా మరి పలసగా లేకుండా ఈ విధంగా మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. వెలిగించుకొని ఫ్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఫ్యాన్ వేడైంది కదా, ఈ విధంగా చుట్టూ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా వేడైంది కదా ప్యాన్లో, ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 1 గంట వేసుకుంటే మీడియం మంటలో పెట్టుకుంటే బాగా కాలుతాయి అన్నమాట. అందులో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెడదాం. చిన్నగా తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా
ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటే స్నాక్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, సూపర్గా. తిప్పేసినాం కదా, బాగా కాలనిద్దాం దోరగా కోవాలన్నమాట. ఇట్లా అట్లా మెల్లగా తీసుకోవాలి. అట్లా అన్నీ మళ్ళీ ఒకసారి వేసుకున్నాం. మూత పెట్టుకుందాం. రెండో వైపు తిప్పేసుకున్నాం. మా కాలీఫ్లవర్ స్నాక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి. బాగా కాలనిద్దాం. ఇట్లా పెట్టుకుందాం.